సో గూగుల్లో కనపడుతుంది మీ ఏజ్, రివీల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి ఎలానే మెయింటైన్ చేస్తున్నారు? అంటే మీ మెటబాలిజం అలానా, లేకపోతే మీరు కూడా మెయింటైన్ చేస్తుంటారు మంచి ఫుడ్? అంటే తెలియదు అంటే ఇప్పుడు ఏదో అదే 1 meal a day ఏదో చెప్తున్నారు కదా, మ్యాడ్ అని ఆ డైట్లు. ఆల్వేస్ డూ దాట్ అంటే యాక్చువల్లీ. అవునా? ఐ ఓన్లీ హ్యావ్ 1 meal. ఇవన్నీ మీరు? నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచి అసలు ఇవన్నీ థియరీ తెలియనప్పటి నుంచి ఐ ఈట్ ఓన్లీ వన్స్. ఎప్పుడు తింటారు? ఏ టైంలో? లంచ్ తింటే నైట్ డిన్నర్ ఉంటుందండి, డిన్నర్ తింటే మళ్ళీ లంచ్ ఉండదు. అవునా? అంటే తింటే హెవీగా తింటానండి, బట్ ఓకే. బట్ దట్స్ 1 meal a day is enough for me అండి. గ్యాప్ లో ఏం తిండి? No అండి, ఒక యాపిల్, nothing అండి. హీరో అంటేనే ఇప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్. నాకు అసలు అదేంటో తెలియదు అండి. కోకోనట్ వాటర్ లో, జ్యూస్లు ఏది తాగండి. అవునా? అండ్ ఇంక్లూడింగ్ ఈ కూడా ఉంటాయి, మురుకులు లేకపోతే కారం. అసలు ఐ డోంట్ గెట్ టెంప్టెడ్ ఫర్ ఫుడ్ అండి. ఐ డోంట్ నో వై. ఐ థింక్ దట్స్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. ఫుడ్డీ కదా మీరు? ఫుడ్డే కానండి, బట్ అంటే ఉంటే తింటాను కానండి, ఇది కావాలి క్రేవింగ్ తోటి తినాలి అన్నట్టు లేవు ఉండదండి. సో ఐ డోంట్ క్రేవ్ ఫుడ్ అండి మచ్. 1 meal a day ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఫాలో అవుతున్నారు మీరు? ఇది ఆల్మోస్ట్ 13-14 years నుంచి. 13-14 years నుంచి. ఓకే, గ్రేట్ సార్. అసలు ఇప్పుడు మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం తినకపోతే ఉండలేము అసలు మన సౌత్ ఇండియన్ కల్చర్. అంటే బ్రేక్ఫాస్ట్ చాలా మంది మనం ఏం చేస్తామంటే హెవీగా చేసేస్తామండి, మన లంచ్ కూడా హెవీగా చేస్తాం. సో నేనేమంటే నేను ఓన్లీ లంచ్ మాత్రం కొంచెం హెవీగా చేస్తాను వెన్ ఐమ్ షూటింగ్. అది వెన్ ఐమ్ నాట్ షూటింగ్, ఇంట్లో ఉంటే చాలా అది కూడా తక్కువ. అంటే అప్పుడు ఏం చేస్తానంటే ఆ పోర్షన్స్ ఒక పూట తిన్న పోర్షన్ 2 పూటలకు స్ప్లిట్ చేసుకుంటా. 2 కప్పుల్లో పెట్టుకుని స్ప్లిట్ ఇట్ అండ్ ఈట్ అండి. ఓకే. నాన్ వెజ్ తింటానండి. బట్ అది కూడా మనం ఉంటే 1 kg 2 kg తినమండి. 1-2 pieces వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా జిమ్ చేస్తారు? జిమ్ కాదండి, కార్డియో, థ్రెడ్మిల్, రన్నింగ్ ఇన్ని చేస్తానండి. ఐ డోంట్ వర్కౌట్ అండి. ఓకే. మీ జీవితంలో మీకు వర్కౌట్ చేయకుండా 6 pack చేసే సినిమాలు రాకుండా ప్రాబ్లం లేదు మీకు? మిగతా హీరోస్కి పాపం అలా కదండి, ఇట్స్ లైక్ బాడీ తత్వం కూడా ఉంటుంది కదా మనకి. ఐ థింక్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా ఈ పీస్ లాగే. కానీ మీరు చేస్తే బాగా వస్తుంది, మీకు 6 pack ఎందుకు రాదు? చేస్తాను ఉందండి, బట్ నా యాజ్ ఆఫ్ నౌ బికాస్ ఐ లైక్ టు బి లీన్ అండి. సో ఆల్వేస్ అంటే మీరు అన్నారు ఎప్పుడు అలాగే ఉన్నారని. సో 90% ఎవరిని చూసినా ఇదే క్వశ్చన్ అడుగుతారండి, ఏమంటే అల్లరి సినిమాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారని. బట్ అప్పటికిప్పుడు గడ్డం అని వచ్చింది కానీ, బట్ ఐ థింక్ ఐ వాంట్ బీ వెరీ లీన్ న్యాచురల్గా. అండ్ డెఫినెట్గా ఇఫ్ ఎనీ క్యారెక్టర్ రిక్వైర్స్ కొంచెం బాడీ చేయాలని డెఫినెట్గా డూ ఇట్ అండి. కానీ మీ ఇంట్లో మేడ్స్కి పని లేదు, మేడంకి పని లేదు, ఆ ఫ్రూట్స్ కట్ చేయి, ఈ జ్యూస్ తీసుకురా, అది వెజిటేబుల్స్ బాయిల్ చేయి, అది ఏం లేదు. 1 meal a day. అంతే. సూపర్ సార్, నిజంగా గ్రేట్. సో ఇలానే మెయింటైన్ చేయండి. November 21st రిలీజ్ అవుతుంది. నిజంగా చాలా చాలా బాగుంది ట్రైలరు. ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ అయింది ట్రైలర్ మీద. ఈసారి గట్టిగా కొట్టబోతున్నారు అల్లరి నరేష్ గారు అనేది ఉంది. సో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రతి ఒక్కరు కూడా థియేటర్లోనే చూద్దాం అనుకుంటారు ఇలాంటి పిక్చర్స్. అవునండి, ఇట్ విల్ బి మోర్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే థ్రిల్లర్స్ వచ్చేటప్పుడు మోర్ ఆఫ్ సౌండింగ్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం విజువల్ ఎఫెక్ట్స్ 50% ఉంటానండి, సౌండ్ ఎఫెక్ట్ అండ్ అంటే మన సౌండ్స్ కానీ, సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఇట్ ఎన్హాన్సెస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ వాచింగ్. అవును. సో మన హోమ్ థియేటర్లో అంత మంచి క్వాలిటీ ఉన్నా కూడా వాచింగ్ ఇట్ ఇన్ ద థియేటర్ అంటే ఇట్ విల్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు థ్రిల్లర్స్ అండ్ హారర్ సినిమా, థ్రిల్లర్స్ అంటే ఆ సౌండింగ్ ఓన్లీ థియేటర్స్లో బాగుంటుంది. అవును, చెప్పడం అంటే అతిశయోక్తి గారులే, కానీ ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ దానికి ప్రాణం పోస్తారండి. అంతవరకు మటుకు నేను చెప్పగలను. ప్రతి నేను ఒకటి చెప్తాను, సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మన చేతిలో లేదండి. ఒక సినిమా చేసినప్పుడు ఇది హిట్, ఫ్లాప్, క్లాసిక్, కల్ట్ అవుతుందా మనకు తెలియదండి. మనం ప్రయత్నం సిన్సియర్గా చేయాలి. అసలు యాక్టర్గా ఐ షుడ్ గివ్ మై 100%. ఓకే, ఫిల్మ్ మైట్ వర్క్, ఫిల్మ్ మై నాట్ వర్క్, బట్ మై వర్క్ నేను యాజ్ అ ప్రొఫెషనల్గా ఐ హ్యావ్ టు యాక్టింగ్కి ఓకే బాగా చేసాడ్రా అన్నది. అంటే ఈవెన్ ఫ్లాప్ ఫిల్మ్ ఆల్సో, ఇప్పుడు బచ్చలమల్లి ఇట్స్ ఫ్లాప్ ఫిల్మ్ అంటే పీపుల్ స్టిల్ కమ్ అండ్ టెల్ మీ దట్స్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్ అంటున్నారు. సో దట్స్ హౌ ఇట్స్ కదండి. సో యాక్టర్కి ఇట్స్ ఆల్ అబౌట్ నాన్న దగ్గర నేర్చుకున్నారు లేదండి, గివింగ్ ఇట్ 100% అండి. వాట్ ఎవర్ ప్రొఫెషన్ నేను ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఒక రెస్టారెంట్ పెడితే ఆ రెస్టారెంట్ అంత ప్రొఫెషనల్గా, అంత నీట్గా, అంత బాగా హైజీనిక్గా చేయాలని నేను అలా చూస్తానండి. యాక్టర్ కాబట్టి ఓకే ఫిల్మ్ మై వర్క్, మై నాట్ వర్క్, బట్ హ్యావ్ టు మై పర్ఫార్మెన్స్ హ్యాస్ టు వర్క్ అన్నది నేను ఆ యాంగిల్లో ఆలోచిస్తానండి. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ ఏంటి తెలుసుకోవాలంటే ఆయన చుట్టూ పనిచేసే ఆ టీంని చూస్తే తెలుస్తుంది. ఐ థింక్ 24 years నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర చేసే డ్రైవరు, మీ దగ్గర చేసే అసిస్టెంట్,
మీ మేకప్ మ్యాన్, మీ హెయిర్ డ్రెస్సర్ కూడా చేంజ్ అవ్వలేదు అంటే మీరు ఎలా చూసుకుంటున్నారు అనేది. ఇప్పుడు మా మేకప్ మ్యాన్ గారు ఉన్నారండి, సురేష్ గారు అండి. ఆయన నా అల్లరి సినిమా తర్వాత రెండో సినిమా ధనలక్ష్మి లోకి జాయిన్ అయ్యారండి. సో ఇంక అప్పటి నుంచి ఇప్పటికి డన్ 64 ఫిల్మ్స్ అండి. ఇట్స్ బీన్ దేర్ కంటిన్యూస్గా. అండ్ ఇట్స్ బికమ్ ఫ్యామిలీ అండి. ఇట్స్ మోర్ లైక్ ఏమవుతుందంటే ఒక టీమ్ అయిపోతాం. ఇట్స్ నాట్ లైక్ ఎనీ మోర్, ఈజ్ మోర్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ అండి. అండ్ అలాగే మా డ్రైవర్ జానీ ఈజ్ బీన్ లైక్ ఐ థింక్ 2007లో ఎప్పుడు వచ్చాడండి. ఈజ్ బీన్ దేర్ సిన్స్ దెన్. అండ్ శ్రీకాంత్ మా హెయిర్ డ్రెస్సర్ కానివ్వండి, మంజు అని మా అసిస్టెంట్ అండి. అతను నాకు నేను సినిమా అప్పుడు హిజ్ డ్రెస్ మ్యాన్ అంటే నా కాస్ట్యూమ్ అసిస్టెంట్గా వచ్చాడు. అక్కడి నుంచి తను కూడా ఇవాళ వరకు కంటిన్యూ అవుతున్నాడు. అండ్ ఐ థింక్ వెన్ యూ హ్యావ్ అ రైట్ టీమ్ యూ డోంట్ వాంట్ టు చేంజ్ అండ్ దే డోంట్ వాంట్ టు చేంజ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్. అంటే వీఆర్ అంటే వెరీ అంటే వాట్ ఎవర్ అంటే జనరల్గా వి డిస్కస్ ఎవ్రీథింగ్ అండి. అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు జనరల్గా కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వైజాగ్లో షూటింగ్ చేస్తానంటే ఇంటికి రూమ్కి వచ్చిన తర్వాత ఐ నీడ్ టు టాక్ టు సమ్మన్ కదండి. ఐ బి టాకింగ్ మై మైకమన్, సురేష్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హౌ డు వి సాల్వ్ ఇట్, not blowing up thing. And I think I'm very lucky also to have sincere people around me also. అంతే కదా, మనం కూడా ఒక స్టార్ హీరో అని మైండ్ లో లేకుండా వేరియేషన్ చూపించకపోతే బాగుంటుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఎవరైనా కానీ ఏ హీరో కన్నా ఏ హీరో అన్నా ఆయన యాక్టర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ క్యారెక్టర్ యాక్టర్స్ కైనా ఒక టీమ్ ఉంటుందండి, వాళ్ళకు బాండ్ ఉంటుంది. సో అది తెలియకుండా ఫామ్ అయిపోతుందండి. సో ఫర్ మీ ఇట్స్ మోర్ లైక్ దే నాట్ వర్కింగ్ ఫర్ మీ అండి, దే మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. సో ఐ కాంట్ ఆపరేట్ వితౌట్ దెమ్. ఓకే, అంటే నేను ఏదన్నా ఇలా చూసి ఇలా కావాలంటే ఇలా అన్నా ఉంటే మా మేకప్ మనకు అర్థమైపోతుంది వెట్ క్లాత్ కావాలి. ఐ డోంట్ ఈవెన్ నీడ్ టు ఆస్క్ వెట్ క్లాత్ అని. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్ విన్ ఆ పర్సన్కి, మన అవతల పర్సన్ మన మీద అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే. ఓకే, సో మన దగ్గర ఉన్న హెల్పర్స్ ని మనం ఎంత బాగా చూసుకుంటే మనల్ని అంతకన్నా డబుల్ బాగా చూసుకుంటాం. ఇట్స్ లైక్ ఇట్స్ అ టీమ్ కదండి. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అ ఫిల్మ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పర్పస్ కాబట్టి వీ హ్యావ్ టు బీ యాజ్ అ టైట్ టీమ్గా ఉండాలని నేను అనుకుంటాను. ఓకే, సో కమింగ్ టు టొలియే రైల్వే, సాయి కుమార్ గారు కానీ లేకపోతే నాకు మిడిల్లో ఒక డైలాగ్ వస్తుంది సస్పెన్స్, ఇది అది చాలా అనిపించింది నాకు, బాగా కనెక్ట్ అయింది. లేడీ చెప్తారు మోటివ్ ఉన్నోడికి ఆధారాలతో సంబంధం లేదు, అది ఉన్నోడికి మోటివ్ ఉండదు అని చెప్పేసి. అంటే సినిమా అనేది ఎటు నుంచి ఎటు తిరిగి చివరికి ఎండ్ అవుతుందా అనేది కూడా అర్థం కాకుండా ఉంటాయి సస్పెన్స్. కొన్ని ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కసారి మొత్తం సినిమా చూపించేట వీడియో అనిపించింది ఉంటే, చూస్తున్నప్పుడు థియేటర్లోనే చూడాలనిపించేది. బట్ ఈ సినిమాకి మా ప్రాబ్లం ఏంటంటే రోషన్, ఇప్పుడు వి కాంట్ కథ ఓపెన్ చేయలేం అండ్ చెప్పాలి కానీ చెప్పకూడదు. సో అందుకనే వీడి క్లవర్గా కట్ చేసింది ఏంటంటే వీ నెవర్ ప్లాట్ ఏంటి, ఏమవుతుంది, ఇది మర్డర్స్ మిస్టరీయా, లేకపోతే చేతబడులు చేస్తున్నారా, లేకపోతే పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా. అండ్ సో ఇట్స్ లైక్ కన్ఫ్యూజన్ ఆడియన్స్కి, ఇదే ఉండొచ్చు లాగా. సో వి జస్ట్ కట్ ఇట్ దాట్ వే. సో వెన్ ఇట్ కమ్ టు ద థియేటర్ అంటే మనకి సస్పెన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి ఫస్ట్ ట్రైలర్ చేసినప్పుడు. అండ్ ఆడియన్స్కి ఏంటంటే ఏం జరగబోతుంది, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందని ఫస్ట్ రావాలి థియేటర్కి వచ్చిన తర్వాత. దాని తర్వాత ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్. సో ఐ థింక్ టీజర్ కట్ అంటే అది బాగా వర్కౌట్ అయిందండి. ఎందుకంటే వాట్ ఎవర్ వీ థాట్, నో స్పాయిలర్స్, బట్ ద మెసేజ్ హస్ టు బి డెలివర్డ్ అన్నట్టు ఉండాలి. సో ఐ థింక్ దట్ వాజ్ అ పర్ఫెక్ట్ కట్ అండి. నాని ఈజ్ లైక్ ఈ సినిమా డైరెక్టర్ నాని, అతనే ఎడిటర్ కూడా ఈ సినిమాకి. అండ్ హీ లైక్ మాస్ చెప్పి ఈ సినిమాలో చాలామంది మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి. అంటే ఇప్పుడు అనిల్ విశ్వనాథ్ గారు ఉన్నారండి. ఆయన వచ్చి ఈ సినిమాకి డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అయిందండి. అండ్ అగైన్ నాని ఈజ్ ఎడిటర్ ఫర్ దిస్ ఫిల్మ్, డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్, పోస్టర్ డిజైనర్ అండ్ విఎఫ్ఎక్స్ తనే చూసుకున్నాడు. సో ఇట్స్ లైక్ మోర్ లైక్ వాళ్ళందరూ కామాక్షి అంటే దే బీన్ లైక్ పొలిమేర ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు దే బీన్ ట్రావెలింగ్ టుగెదర్. కాబట్టి అగైన్ ఇప్పుడు నా టీం గురించి నేను ఎలా చెప్తున్నానంటే అలా వాళ్ళు సెట్ అయిపోయారు. సో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఇట్స్ అంటే ఇది కావాలి, ఇది అవసరం లేదు. సో వెన్ ఎడిటర్ బికమ్స్ డైరెక్టర్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యాక్టర్స్ ఆల్సో అండి. ఎక్కడి వరకు కట్ అవుతుందంటే ఎందుకంటే దే నో ద కటింగ్ పాయింట్, ఎంతవరకు సీన్ ఉంటుంది, ఎక్కడ కట్ చేస్తున్నారని. సో అది ఉన్నప్పుడు ఆర్టిస్టులు కూడా చాలా అంటే మనకి ఎక్కడ కట్ అవుతుంది చేసేద్దామండి, చూద్దాం, ఎడిటింగ్ రూమ్లో చూసుకుందాం, ఈ యాంగిల్లో తీద్దాం కాకుండా ప్రిసైజ్గా దే నో ఇది ఇక్కడ వరకే పడుతుంది సార్, ఇది ఇంతవరకే పడుతుంది, ఇంత ఈ 8 సెకండ్ షార్టే పడుతుంది, లేకపోతే 4 సెకండ్ షార్టే పడుతుంది. సో ఆ క్యాల్కులేషన్ అప్పుడు చాలా అందుకనే మేము చాలా ఫాస్ట్గా కూడా ఈ సినిమా 41 daysలో ఫినిష్ చేసామండి. అవునా? ఓకే.
అంటే యూనిట్ 2 యూనిట్స్ పెట్టారా లేకపోతే బోత్ కెమెరా 2 కెమెరాస్ ఉంటున్నాయండి, ఎప్పుడు ఉంటాయి చాలా సినిమాలకి, ఈ మధ్యన అన్ని సినిమాలకి 2 కెమెరాస్ పెడుతున్నాను. బట్ మా దానికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే కాలనీ అనేటప్పటికి ఒక ఇల్లు, ఇంట్లో షూటింగ్లు వాటిల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి అండి. మిడిల్ క్లాస్ హౌసెస్ అంటే పెద్ద పెద్ద ఉండవు కదా, చిన్న చిన్న చాలా వెరీ కాంపాక్ట్ హౌసెస్. సో వేర్ వీ కాంట్ హ్యావ్ బోత్ ద కెమెరాస్ ప్లేస్డ్. ఓకే ఓకే సో ఇక్కడ ఈ కెమెరా పెట్టి లైట్ అప్ చేసి ఇక్కడ యాక్ట్ చేస్తుంటే ఇంకొక నెక్స్ట్ రూమ్ లో ఆల్రెడీ ఇంకొక లైట్ అప్ రెడీ అయిపోతుంది, ఇంకొక యాంగిల్. ఓకే సో విష్ టు చేంజ్ ద షర్ట్, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకో సీన్ చేసి రావటం. సో ఇట్ వాస్ బేసిక్లీ అంటే మాకేంటంటే యాక్టర్స్ కూడా డేట్స్ ప్రాబ్లమ్ వచ్చినాయండి. వైవార్ష వాజ్ వెరీ బిజీ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, గెటప్ సీన్ వాజ్ బిజీ. సో వీ హ్యాడ్ టు షూట్ దేర్ వర్క్, వాళ్ళ పోర్షన్ చేసి పంపించేసి దాని తర్వాత బ్యాలెన్స్ షూట్ చేసుకుంటాం ఇలాంటివన్నీ. అండ్ వీ వర్క్ అంటే డే అండ్ నైట్లు చేసాం ఆల్మోస్ట్ ఒక 15-20 days. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే నైట్ 2 వరకు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 9కి స్టార్ట్ అయిపోయి అలాగండి. సో ఇట్ వాస్ లైక్ ఎవ్రీ వన్స్ ఎఫర్ట్, టీమ్ ఎఫర్ట్ అండి అంతే. అదే కావాలి.